అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ 12వ రోజు మనం ఏం చేయాలి, ఏమి నేర్చుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నేను ప్రతిరోజు మ్యాజిక్ను ఆచరించి అనుభవిస్తున్నాను ఆనందాన్ని. ప్రతి సెకండు చెప్పుకుంటూ ఆ రోజును ఆనందంగా గడుపుతున్నాను. మన మనసులోనూ మనకి ఏదో తెలియని ఆనందం మనకి అర్థమవుతుంది. మీరు కూడా తప్పకుండా మ్యాజిక్ను మీరు పాటించి ఆనందాన్ని, అద్భుతాన్ని అనుభవించాలి. అందుకే మీకు ప్రతి సెకండు చెప్తున్నాను. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమంది తెలుసుకునే అవకాశాన్ని కలిగిద్దాం. మొదలు పెట్టుకుందామా? 12వ రోజు. మీ జీవితాన్ని వెలిగించిన అద్భుత వ్యక్తులు. ఒక్కొక్కసారి మన అంతరంగం దీపం ఆరిపోయి మరొక వ్యక్తి నుంచి వచ్చే ఒక చిన్న వెలుగు రవ్వతో తిరిగి ప్రకాశిస్తుంది. అట్లా మనలో దీపాన్ని వెలిగించిన వారందరికీ మనం కృతజ్ఞులమై ఉండాలి. ఆ రచయితలు ఆల్బర్ట్ షెట్జర్, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అయిన మెడికల్ మిషనరీ తత్వవేత్త కూడాను. ఆయన చెప్పారు ఈ అద్భుతమైన వాక్యాలని. మళ్ళీ మననం చేసుకుందామా? ఒక్కొక్కసారి మన అంతరంగం దీపం ఆరిపోయి మరొక వ్యక్తి నుంచి వచ్చే ఒక చిన్న వెలుగు రవ్వతో తిరిగి ప్రకాశిస్తుంది. అలా మనలో దీపాన్ని వెలిగించిన వారందరికీ మనం కృతజ్ఞులమై ఉండాలి. ఈ రచయితలందరికీ మనం కృతజ్ఞులమై ఉండాలి. ఎన్నో సంవత్సరాల క్రిందటి సబ్జెక్ట్ ఇది. దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి మనందరి జీవితాలను ఆనందమయం చేస్తున్న వీళ్ళందరికీ మనం కృతజ్ఞులమై ఉండాలి. రాముల వారు, గౌతమ బుద్ధుడు వీళ్ళందరూ ఆచరించిన జ్ఞానమే ఇది. కానీ మరుగున పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు. దాన్ని మనం ఆచరించి ప్రతి సెకండు దానిలోని మహత్తును, అద్భుతాన్ని మనం ఆనందిద్దాం. మన జీవితాల్లో వెలుగు నింపుకుందాం. మొదలు పెట్టుకుందామా? మనకి అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి సలహా తప్పకుండా అందుకునే ఉంటాము. ఒక్కొక్కసారి సరైన సమయానికి మన దగ్గరుండి వారి ప్రోత్సాహంతో, మార్గదర్శకంతో మన జీవితాన్నే మార్చిన వారు కూడా ఉంటారు. మనకి వెలుగుదారి చూపించిన వాళ్ళని మర్చిపోతాం. ఎందుకంటే మన పనైపోయింది కదా. ఒక్కొక్కసారి చాలా కాలం తరువాత ఆ వ్యక్తులు మనకు చేసిన ఉపకారం గుర్తుకొస్తుంది. అలా కాకుండా వారి చేసిన ఉపకారాన్ని, వారిని మర్చిపోకుండా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకొని కృతజ్ఞతతో ఉండాలి. అప్పుడు మన జీవితం ఇలా మంచి మార్గంలో సాగడానికి వాళ్ళిచ్చిన అద్భుతమైన సలహాలు గుర్తొస్తాయి. ఆ వ్యక్తులు ఉపాధ్యాయుడే కావచ్చు, మనకి ఆటల్లో తర్ఫీదిచ్చే మాస్టర్లే కావచ్చు, కోచ్లు కావచ్చు, లేదంటే మన మేనత్తో, మేనమామో, బాబాయో, పిన్నో, పెదనానో, నాయనమ్మో ఎవరైనా కావచ్చు, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే వారు మనకొక మంచిని, బ్రతకటానికి ఒక ఉద్యోగాన్ని పరిచయం చేసి ఉండొచ్చు. లేదా మనం పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కూడా పరిచయం చేసి ఉండొచ్చు. వాళ్ళు మనకి అపరిచితులు కూడా కావచ్చు. మన జీవితంలో ఎప్పుడో ఒక మెరుపులా తారసపడి మన హృదయాన్ని స్పృశించే ఒక ప్రేమపూరితమైన మాట అయినా అయి ఉండొచ్చు, ఒక సలహా అయినా ఇచ్చి ఉండొచ్చు. మా అమ్మమ్మ నాకు పుస్తకాల మీద ప్రేమను, వంట చేయడంపై అభిలాషను, గ్రామీణ వాతావరణంపై మక్కువను కలుగచేసింది అని రచయిత చెప్తున్నారు. ఆమెకు వాటి మీద ఉండే ప్రేమను పంచుకోవడం ద్వారా నేను నా జీవిత విధానాన్నే మార్చుకున్నాను. 20 ఏళ్లుగా వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం. పుస్తకం అంటే ప్రేమ నన్ను రచయిత్రిని చేసింది. ఇక గ్రామాలపై మక్కువ నేనుంటున్న చోటును నిర్ణయించింది. ఇలా రచయిత తన మనసులో మాటను, తను జీవించే విధానాన్ని చెప్తున్నారు.
మా అమ్మమ్మ నాకు థ్యాంక్ యూ చెప్పటం చాలా గట్టిగా నేర్పించింది. ఆవిడ అలా చెప్పేటప్పుడు కేవలం నాకు సభ్యత నేర్పుతున్నది అనుకునేదాన్ని. కానీ ఆమె నాకు అట్లా నేర్పడం ఆమె నాకిచ్చిన అద్భుతమైన కానుక అని తరువాత తెలుసుకున్నాను. ఆమె ఇప్పుడు లేదు, కానీ నా జీవితంపై ఆమె ప్రభావానికి నేనెప్పుడూ కృతజ్ఞతాబద్ధురాలనై ఉంటాను. థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని రచయిత మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు మనం మన జీవితాన్ని ప్రభావితం చేసిన అద్భుతమైన వ్యక్తుల్ని తలుచుకుందాం. ఈరోజు పగలు కొంచెం మంచి సమయం చూసుకొని ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చుందాం. కూర్చుని మన జీవితాన్ని మలుపు తిప్పిన 3 వ్యక్తుల్ని గుర్తు తెచ్చుకుందాం. ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక్కసారి తలుచుకుందాం. వారు మన ఎదురుగా కూర్చున్నట్లుగా ఊహించుకొని వారితో గట్టిగా పైకి మాట్లాడదాం. మనం వారికి ఎందుకు కృతజ్ఞత చెప్పాలో వారికి తెలియచేద్దాం, గుర్తు చేద్దాం. వారు మన జీవిత గమనాన్ని ఎట్లా మార్చారో చెప్పుదాం. ఒక్కొక్క వ్యక్తితో ప్రత్యేకంగా మాట్లాడదాం. వారికి మనం ఎందుకు కృతజ్ఞులమై ఉన్నామో, వారు మన జీవితంలో ఎలాంటి వెలుగు నింపారో, ఎలా సహాయం చేశారో, దానివలన మనకెంతో ఉపయోగం కలిగిందో వాళ్ళకి గుర్తు చేద్దాం. అలా చెప్పటానికి వీలు కాని పరిస్థితి అయితే వాళ్ళని గుర్తు తెచ్చుకొని, వాళ్ళ రూపాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. పోనీ 3తోనూ ఒకేసారి కలిసి మనం మనసులోని విషయాలను చెప్పుకొని వాళ్ళకి కృతజ్ఞత తెలియచేద్దాం. అలా చేస్తే మనలో ఉన్న కృతజ్ఞతా భావం మరింత లోతుకు చేరుతుంది. అలా కాకుండా 3తో వేరువేరుగా వేరువేరు సమయాల్లో మనం కృతజ్ఞత చెప్తే మనలో ఇంత గాఢమైన కృతజ్ఞతా భావం కలగదు. మనకి అద్భుతమైన ఫలితాలు రావు. మనం ఎలా మాట్లాడాలో తెలియడానికి ఒక ఉదాహరణ చెప్పుకుందాము. రచయిత తన గురించి ఉదాహరణ చెప్తున్నారు. సారా, నువ్వు నాకు ఒకప్పుడు నా మనస్సాక్షి చెప్పినట్లు వినమని సలహా ఇచ్చి ఎంతో సహాయం చేశావు. అందుకు నీకు చాలా కృతజ్ఞతలు. ఆ రోజు నేను చాలా అయోమయావస్థలో ఉన్నాను. అప్పుడు నీ మాటలు నన్ను నిరాశ అనే మబ్బుల్లో నుంచి బయటకు తెచ్చాయి. నీ మాటలు నాకెంతో ధైర్యాన్నిచ్చాయి. నా కలల్ని అనుసరించి పోవాలనే నిర్ణయానికి వచ్చి ఫ్రాన్స్ వెళ్ళాను. అక్కడ ఒక అప్రెంటిస్ చెఫ్గా పనిచేస్తున్నాను. నా కలలు సాకారమయ్యాయి. చాలా ఆనందంగా ఉన్నాను. ఇదంతా ఈరోజు నువ్వు చెప్పిన మాటల వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ సారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా రచయిత తనకు జరిగిన అనుభవాన్ని చెప్పారు. మనం మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ మనకి ఎవరైతే మనకి చెయ్యందిచ్చారో వారికి ఎందుకు కృతజ్ఞత చెబుతున్నామో ఆ కారణం చెప్పటం కూడా చాలా ముఖ్యం. గుర్తు చేయటం. మనం మరీ ఎక్కువగా ఏమీ చెప్పలేం. అయితే మనం ఎక్కువగా మాట్లాడిన కొద్దీ మనలో కృతజ్ఞతాభావం ఎక్కువగా గాఢంగా ఉంటుంది. కృతజ్ఞతాభావం గాఢంగా ఉన్న కొద్దీ దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. గాఢంగా ఉండటం అంటే మనసు లోతుల్లో నుంచి చెప్పటం, మనస్ఫూర్తిగా మనం చెప్పటం. ముఖస్థుతిగానో లేతే పైగానో చెప్తే దానికి ఫలితం ఉండదు. మనం చెప్పే ఈ కృతజ్ఞతాభావం ఎంత గాఢంగా ఉంటే మన జీవితం మీద కలిగే ఫలితం, మనకొచ్చే ఫలితం అంత అద్భుతంగానూ ఉంటుంది. దానివలన మన జీవితంలో మ్యాజిక్ విస్ఫోటనాన్ని చూస్తాం మనం. ఇది మనం చేసే అన్ని అభ్యాసాల కన్నా ఇది చాలా శక్తివంతమైంది. మనం బయటకు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే మనం ఈ 3తో చెప్పాలనుకున్నదంతా కాగితం మీద వ్రాసి పెడదాం. వారిని సంబోధిస్తూ ఒక ఉత్తరం రాసినట్లు వ్రాసుకుందాం. ఈ అభ్యాసం పూర్తయ్యాక మనలో చాలా గొప్ప మార్పు వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. కృతజ్ఞతాభావం యొక్క శక్తి మనపై పనిచేస్తుందనడానికి మొదటి రుజువు మనకి ఆనందం కలగటమే. రెండవది, మనం అద్భుతమైన విషయాలను ఆకర్షిస్తాము. అంతేకాదు, మనం కృతజ్ఞత ప్రకటించిన తరువాత
మనలో కలిగే తృప్తి, ఆనందం మరిన్ని అద్భుతాలను మన వైపు ఆకర్షింపచేస్తుంది. అందువలన మనకి మరింత ఆనందం కలుగుతుంది. అదే మన జీవితంలోని మ్యాజిక్. అదే కృతజ్ఞతాభావం యొక్క మ్యాజిక్ శక్తి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ విషయాన్ని తెలుసుకోగలిగిన అదృష్టం మనకి కలిగినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మ్యాజిక్ అభ్యాసం చేసుకుందామా? పేపరు, పెన్ను, ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకోండి. మన జీవితాలను వెలిగించిన అద్భుత వ్యక్తులు. 1, మన అదృష్టాలను లెక్కించుకుందాం. ఒక 10 జాబితా వ్రాసి వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులమో వ్రాసుకుందాం. ఆ జాబితా మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకుందాం. ఊరికే చెప్పటం కాదు, మనస్ఫూర్తిగా చెప్పుకుందాం. మనసు లోతుల్లో నుంచి చెప్పుకుందాం. 2, ఒక ప్రశాంతమైన ఏకాంత స్థలం చూసుకొని కూర్చుందాం. గతంలో మన జీవితాన్ని వెలిగించిన 3 వ్యక్తుల్ని ఎంచుకుందాం. 3, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి కృతజ్ఞత చెప్పుకుందాం. పైకి గట్టిగా చెప్పుకుందాం. వారికి ఏ కారణం కోసం మనం కృతజ్ఞత చెబుతున్నామో ఆ కారణం కూడా చెప్పుకుందాం. వారు మన జీవిత గతిని మార్చిన విధానాన్ని వివరించి చెబుదాం. 4, ఈరోజు రాత్రి మనం నిద్రపోయే ముందు మన మ్యాజిక్ శిలను చేతిలోకి తీసుకుని థ్యాంక్ యూ అనే మ్యాజిక్ మంత్రం 3 సార్లు అనుకుందాం. ఈరోజు సంభవించిన అతి మంచి విషయాన్ని తలుచుకొని మనసారా కృతజ్ఞత చెప్పుకుందాం. అర్థమైంది కదా? అభ్యాసం చేస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు? రేపు మళ్ళీ 13వ మ్యాజిక్తో మీ ముందుకొస్తాను. ఉంటాను. అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి ఇది తెలుసుకునే అవకాశాన్ని కలిగిద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.